అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అయ్యో కావ్య వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ఎందుకంటే మీ కోడలు వస్తుందంటే మీరంత భయపడుతున్నారు? అయ్యో చెప్పాను కదమ్మా, అది నన్ను చంపడానికే వస్తుందని. మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి? మీ కోడల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యో అది పోలీసుల్ని కూడా మేనేజ్ చేస్తుందమ్మా. దానికి పొలిటీషియన్ అంటుంది. నీకు దాని సంగతి తెలియదమ్మా. నేను వెళ్ళిపోతాను. దానికి తన మన అనే భేదాలు ఉండవమ్మా. దానికి అడ్డు వస్తే ఎవరినైనా అడ్డు తొలగించేస్తుంది. నేను వెళ్తానమ్మా. కావ్య నా మాట నీకు తెలియదమ్మా దాని సంగతి. నేను వెళ్ళిపోతాను. కాదండి, కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా, నన్ను నమ్మండి. అయ్యో అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళిపోతాను, నా మాట విను. నేనున్నాను కదా, కంగారు పడకండి. అదిగో అదిగో అది వచ్చేసినట్టుంది. నేను ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? ఏం చేయాలి దేవుడా? నేనేం చేయాలి? ఆంటీ భయపడకండి, ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి. నేను ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పి మీ కోడల్ని వెనక్కి పంపించేస్తాను. పని చేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా గురించి చెప్పొద్దు. సరే వెళ్ళండి, వెళ్ళండి, దాక్కోండి. అరే ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? ఎందుకలా నన్ను నెట్టేస్తున్నారు? అదేనండి, ఇందాక ఫోన్ చేశారు కదా, మా అత్తయ్య దొరికింది, మీ దగ్గరే ఉందని. ఓ గంట తర్వాత ఇంటికి రమ్మని అడ్రస్ కూడా చెప్పారు కదా. అత్తయ్య గారు ఇక్కడ? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. మీ అత్తయ్య ఎవరు? అసలు మీరెవరు? నేను మీకు ఫోన్ చేయడం ఏంటండి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారండి. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి రాంగ్ అడ్రస్సా? అవును. ఇది కరెక్ట్ అడ్రస్ కాదా? కాదు, ఇది కరెక్ట్ అడ్రస్ ఏం కాదు. ఓ ఏంటి ఇంతకు అసలు ఫోనే చేయలేదు అన్నా? ఏంటి నాటకాలా? మర్యాదగా మా అత్తయ్య ఇక్కడుందో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఎక్కడ దాచావే చెప్పు. నాకు తెలీదండి, నాకు తెలీదు. నిజం చెప్తావా లేదంటే చేస్తావా? రేయ్ ఇల్లంతా వెతకండ్రా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి ఎందుకు ఆగమన్నా? చెప్పు. మీ అత్తయ్య ఇంట్లో లేరండి. ఎక్కడికెళ్ళింది? నేను మీకు ఫోన్ చేసిన విషయం, మీరు ఇక్కడికి వస్తున్న విషయం మీ అత్తయ్య గారితో చెప్పాను. అంతే, భయపడి నన్ను వదిలేసి పారిపోయిందండి. ఏంటి మా అత్తయ్య పారిపోయిందా? అవును. నేను వస్తున్న విషయం అసలు ఆవిడకి ఎందుకు చెప్పావు? అది మీ మధ్య ఏముందో నాకెలా తెలుస్తుంది? సరే ఎక్కడికెళ్ళింది, ఎటెళ్ళిందో నీకేమైనా తెలుసా? ఆవిడ ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదండి. మరి ఇందాక రాంగ్ అడ్రస్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం లేదండి, ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి భయం వేసింది, అందుకే అలా చెప్పాను.
మళ్ళీ మా అత్తయ్య ఇక్కడికి వచ్చినా లేదా నీకు కనపడ్డా వెంటనే నాకు కాల్ చేయి, అర్థమైందా? అలాగే అండి. రేయ్ పదండ్రా వెళ్దాం. ఛ! అనవసరంగా అత్తయ్య మిస్ అయిపోయింది. రండ్రా. రేయ్ రండ్రా. ఆంటీ ఆంటీ కావ్య, అమ్మా కావ్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అది వెళ్ళిపోయిందా? మీ కోడలు వెళ్ళిపోయిందా ఆంటీ? మీరు ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పాను. నా మాట నమ్మేసి వెళ్ళిపోయింది. లేదమ్మా, అదంత ఈజీగా నమ్మే రకం కాదే. అది మళ్ళీ తప్పకుండా నా కోసం ఇక్కడికి వస్తుంది అసలు. నా వల్ల ఇప్పుడు నువ్వు కూడా ప్రాబ్లంలో ఉన్నట్టే. అది నిన్ను వదలదమ్మా. నీకే ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. మీ కోడల గురించి మీరు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళారా చూశాక మీరు చెప్పింది అంత నిజమని అర్థమైంది. ముక్కు మొహం తెలియని నా దగ్గరే అంత వైల్డ్గా బిహేవ్ చేసి నన్ను కొట్టిందంటే ఇంకా మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో, మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో, మీ పరిస్థితి ఏంటో నేను ఊహించుకున్నాను. ఏంటమ్మా, నిన్ను కొట్టిందా? దాని చేతులు విరిగిపోను. నాకు ఆశ్రయం ఇచ్చి నువ్వు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నావు. నా వల్ల నువ్వు దెబ్బలు కూడా తిన్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో ఆంటీ, మీ కోడలు తప్పు చేస్తే మీరు క్షమాపణలు అడగడం ఏంటి? వద్దా ఆంటీ. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆంటీ? ప్రస్తుతం మా ఆయన చంద్ర తప్ప నాకెవ్వరూ లేరమ్మా. చంద్ర ఇక్కడ సిటీలోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా అంత సేఫ్గా ఉండలేను. ఏం చేయాలో తెలియడం లేదమ్మా. మరి ఎక్కడికని వెళ్తారు? రాజమండ్రి దగ్గర మా అత్తయ్య గారు ఉన్నారు. నేను అక్కడికి వెళ్తానమ్మా. నన్ను కొంచెం బస్ స్టాండ్ దాకా దించుతావా ప్లీజ్ అమ్మా? సరే సరే ఆంటీ, రండి ఆంటీ, రండి రండి ఆంటీ, రండి. పదండి ఆంటీ. ఆంటీ, మీరు ఊరు వెళ్ళడానికి మీ దగ్గర డబ్బులున్నాయా? లేవమ్మా. సరే ఉండండి ఆంటీ. పదండి ఆంటీ, వెళ్దాం. మా అత్తయ్య పారిపోయిందని చెప్తే నేను నమ్మేసి వెళ్ళిపోతాననుకున్నావా? నాకు తెలిసి మా అత్తయ్య నా గురించి నీకు చెప్పి నీ చేతే నా దగ్గర డ్రామాలాడించుంటుందని. ఈ నాటకాలు నటనలు నా దగ్గర పనిచేయవు. రేయ్, అత్తయ్యని పట్టుకుంటారా? వెళ్ళిపోతా. అలాగే మేడం. అత్తయ్య,